ఆర్యాంబ శివగురుల తపస్సు. ఆర్యాంబ మనసులోని తపన శివగురునికే అర్థమయ్యింది. కాలం పరిగెత్తుచున్నది, వయసు మీరుతోంది. పుత్రుల వలననే పరలోక సుఖాలు లభిస్తాయి. పుత్రులు లేకపోతే వంశం అంతరిస్తుంది. ముందు ముందు పుత్రహీనుల్ని పలకరించేవారు కూడా ఉండరు. ఇలా వారిరువురు మానసికంగానే తప్పిస్తుండగా ఒకనాడు ఆర్యాంబయే ధైర్యం చేసి నాదుడితో ఇలా అంది. స్వామి, పరమేశ్వరుడు మన కోరిక తప్పక తీరుస్తాడు. ఆయన పరమ కరుణాలయుడు. త్వరగా ఆ విశ్వేశ్వరుణ్ణి వేడుకుందాం రండి అని భర్తకు పిలుపునిచ్చింది. శివగురునికి ఈ ఉపాయం బాగా నచ్చింది. మరునాటి వేకువనే లేచి కాలకృత్యాలు చేసుకొని పూర్ణా నదిలో స్నానం చేసి సంధ్యను ఉపాసించిన తరువాత వారిరువురూ నది ఒడ్డున సుఖాసీనులయ్యారు. చిత్తాలను పరమేశ్వరాయత్తం చేసి నిమీలిత నేత్రాలతో తపస్సు మొదలుపెట్టారు. కొలది రోజులు కందమూలాలను తిని తరువాత అవి మాని వాయుభక్షణం చేస్తూ కఠోర నియమాలతో వారి ఘోర తపం నడుస్తోంది. ఆర్యాంబ శరీరం శుష్కించసాగింది. శివుని వరము. ఒకనాటి రేయి స్వప్నంలో శివగురునికి శివ సాక్షాత్కారం లభించింది. భక్తుని కోరిక విన్న పరమేశ్వరుడు శివగురువును ఇట్లా అడిగాడు. అల్పాయుష్కుడై సద్గుణ సంపన్నుడైన ఒక పుత్రుడు కావాలా, లేక పెక్కురు దుష్ట సంతానం కావాలా అని. శివగురువు సత్పురుషుణ్ణే కోరుకున్నాడు. ఈశ్వరుడు అట్లనే కలుగునని ఇక తపస్సు మానమని సెలవిచ్చి అంతర్ధానమయ్యను. మెలకువ వచ్చి భార్య ఆర్యాంబతో జరిగిన వృత్తాంతము చెప్పాడు. తపం చాలించి ఇంటికి మరలారు. నిజ నివాసంలో బ్రాహ్మణ సమారాధన చేసి శేషించిన ఆ ప్రసాదం భుజించిన శివగురువు లోనికి ఈశ్వర తేజం ప్రవేశించింది. తన కోరిక ఫలించిన ఆర్యాంబ ఈశ్వర తేజస్సుతో గర్భం ధరించింది. శివుని పరమానుగ్రహ మహిమ సామాన్యమా? ఆర్యాంబ నూతన కాంతులతో వెలుగుతోంది. 14 భువనాలు మోయడమంటే మాటలా? నడక మందమైన ఉత్సాహం నానాటికి ఇనుమడిస్తోంది. ఆభరణాలు గంధమాల్యాదులు ధరించడానికి ఆమెకు భారం మెండుగా ఉంది. ఇరుగు పొరుగు వారు అనుమానించి అదో రకంగా పలకరిస్తున్నారు. ఆర్యాంబ మనస్సులో కొత్త కొత్త కోరికలు ఉదయింపసాగాయి. అవి తీర్చబోతే తిరస్కరించేది. మరలా మరొక కోరిక పుట్టడం, దానిని తీర్చబోతే తిరిగి తిరస్కరించడం మామూలైపోయింది. బంధుమిత్రులు ఆప్యాయంగా తీసుకొని వచ్చిన సూడిదలన్నీ గ్రామంలో అందరికీ పంచిపెట్టడమే. మామూలుగా గర్భవతులకు వచ్చే అరుచి, ఆందోళన, నీరసం అలాంటివి ఆర్యాంబకు లేవు. నడుస్తున్నా, పనిచేస్తున్నా చూచే వాళ్ళకి జాలి పుట్టుకొచ్చేది. ఇన్నాళ్లకు గర్భం వచ్చింది, ఎలా మోస్తుందో పాపం అనుకున్నారు చుట్టుపక్క వాళ్ళు. కానీ బిషగ్వరుడు సాక్షాత్తు సర్వేశ్వరుడే ఆమె గర్భంలో ఉండగా ఆరోగ్యానికి ఏం కొదవా? మరి కొన్నాళ్లకు ఆర్యాంబకు శంకరుడు చాటుగా మాటుగా కనిపించడం మొదలుపెట్టాడు. ఆమె గుమ్మాలు ఎక్కడం దిగడం మానుకుంది. ఒకనాడు స్వప్నంలో జయ జయ నాదాల మధ్య సపరివారంగా కనిపించాడు. కళ్ళు విప్పి చూస్తే ఏమీ లేదు. విభ్రాంతురాలయ్యింది. ఆమె చూపే దయ, ఆదరం, పరమ సాత్వికత వలన ఊరంతటికీ ఆర్యాంబ ప్రీతిపాత్రురాలు. 10వ మాసం వచ్చి 10 రోజులయ్యింది. ఆర్యాంబ బాగా సొక్కింది. అలాంటి సమయం పరమ పవిత్రమైనది. లోక కళ్యాణకరుడు, ధర్మ సంస్థాపనాచార్యుడు సాక్షాత్ పరమశివుడే భూతలాన అవతరించిన వేళ దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగాయి. కృష్ణ ద్వైపాయనాది మహర్షుల హర్షాతిరేకం పొందారు. శంకర జననంతో ఆ గది కోటి సూర్యుల వెలుగున కాకరమయ్యింది. బిడ్డ పుట్టగానే క్షణం సేపు మూర్ఛిల్లిన తల్లి అంతలో తేరుకుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.